జమ్మూ కాశ్మీర్ ను అక్కడి పాలకులు గాలి కొదిలేశారా? కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు కేటాయించిన నిధులను సైతం అక్కడి పాలకులు వినియోగించుకోవడం లేదా అంటే అవుననే విషయం తేట తెల్లమైంది. గత 5 ఏళ్లలో అండర్ గ్రౌండ్ బంకర్ల నిర్మాణానికి జమ్మూ కాశ్మీర్ కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో సగం కూడా వినియోగించలేదనే విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ మన దేశానికి తలమానికం వంటిది. దేశ భద్రతకు జమ్మూ కాశ్మీర్ ఎంతో వ్యూహాత్మకమైంది. ఒకవైపు ఉగ్రముప్పు, మరోవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలు జమ్మూ కాశ్మీర్కు తీవ్ర సమస్యగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ భద్రతకు అక్కడి పాలకులు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా వాస్తవంగా భద్రతను గాలి కొదిలేసినట్లు కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. జమ్మూ కాశ్మీర్లోని భూగర్భ బంకర్ల నిర్మాణంపై సమాచార హక్కు చట్టం దరఖాస్తులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత 5 ఏళ్లలో అండర్ గ్రౌండ్ బంకర్ల నిర్మాణానికి జమ్మూ కాశ్మీర్కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో సగభాగం వినియోగించలేదనే విషయం తాజాగా వెల్లడైంది. జమ్మూకు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త రమణ్ కుమార్ జమ్మూ కాశ్మీర్ హోంశాఖ నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. దీని ప్రకారం 2020-2021 నుంచి 2024-2025 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్కు కేంద్ర ప్రభుత్వం 242.77 కోట్లను భూగర్భ బంకర్ల నిర్మాణానికి మంజూరు చేసింది. అయితే ఇప్పటి వరకు ఇందులో 46.58% నిధులను కూడా జమ్మూ కాశ్మీర్ పాలకులు వినియోగించనే లేదు. ఈ విషయం వెలుగులోకి రాగానే దేశ భద్రతను జమ్మూ కాశ్మీర్ పాలకులు గాలి కుదిలేశారనే చర్చ మొదలైంది. ఆర్టీఐ నివేదిక ప్రకారం 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్కు 242.77 కోట్ల నిధులు కేంద్రం నుంచి మంజూరయ్యాయి. అయితే ఇందులో 129.67 కోట్లని బంకర్ల నిర్మాణ పనులకు జమ్మూ కాశ్మీర్ పాలకులు వెచ్చించారు. అయితే మిగతా నిధులు ప్రభుత్వ ఖాతాల్లో ఉన్నప్పటికీ వాటిని ఖర్చు చేయలేదు. జమ్మూ కాశ్మీర్లోని అండర్ గ్రౌండ్ బంకర్ల నిర్మాణ ప్రాజెక్టు కోసం 2020-21లో కేంద్రం 69.18 కోట్లను మంజూరు చేయగా కేవలం 48 కోట్లనే ఖర్చు చేశారు. 2021-22లో కేంద్రం మంజూరు చేసిన 41 కోట్ల రూపాయల్లో కేవలం 33 కోట్లనే వెచ్చించారు. 2022-23లో 81 కోట్లను మంజూరు చేయగా 22 కోట్లను ఖర్చు చేశారు. 2023-24లో 25 కోట్లను మంజూరు చేయగా కేవలం 8 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. 2024-25లో 25 కోట్లను మంజూరు చేయగా 16 కోట్లను వెచ్చించారు. జమ్మూ కాశ్మీర్కు 2020 సంవత్సరానికి ముందు నుంచి కూడా కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో వ్యక్తిగత, కమ్యూనిటీ బంకర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించినట్లు ఆర్టీఐ నివేదికతో వెల్లడైంది. 2018-19లో సరిహద్దు నియంత్రణ రేఖ వెంటనున్న భారతదేశ గ్రామాలు లక్ష్యంగా పాకిస్తాన్ దళాలు విచక్షణారహితంగా షెల్లింగ్ చేశాయి. దీనిపై ఆనాడు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎల్ఓసి వెంట ఉన్న గ్రామాల్లో 14,460 వ్యక్తిగత కమ్యూనిటీ బంకర్ల నిర్మాణానికి 415.73 కోట్లను మంజూరు చేసింది. వీటిలో 7,298 బంకర్లను పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఎల్ఓసి వెంట ఉన్న గ్రామాలకు, మిగతా 7,162 బంకర్లను జమ్మూ, కథువా, సాంబా జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని గ్రామాలకు కేటాయించింది. తదుపరిగా ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా, బందిపోరా, కుప్వారాలలో ఉన్న సున్నిత ప్రాంతాలకు మరో 4,000కు పైగా బంకర్లను కేంద్రం మంజూరు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోగా దానికి ప్రతిస్పందనగా జమ్మూ కాశ్మీర్లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ బలగాలు దాడులకు పాల్పడ్డాయి. దీంతో అక్కడి ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. జమ్మూ కాశ్మీర్లో అండర్ గ్రౌండ్ బంకర్లు సిద్ధంగా ఉంటే సైనిక ఘర్షణలు చెలరేగినప్పుడు ప్రజలు వాటిలోకి వెళ్లి దాక్కునే అవకాశం ఉంటుంది. ఈ దీర్ఘకాలిక ప్రణాళికతోనే గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున నిధులను జమ్మూ కాశ్మీర్కు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే వాటిని జమ్మూ కాశ్మీర్ పాలనా యంత్రాంగం వినియోగించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజల భద్రతతో ముడిపడిన భూగర్భ బంకర్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం తగదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పాకిస్తాన్తో మన దేశానికి 3,323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో 221 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు, 744 కిలోమీటర్ల నియంత్రణ రేఖ జమ్మూ కాశ్మీర్ పరిధిలోనే ఉంటాయి.
అందుకే భారత్ పాక్ సైనిక ఘర్షణలు జరిగినప్పుడల్లా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని జనావాసాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతూ ఉంటాయి. అటువంటి క్లిష్ట సమయాల్లో అక్కడ ప్రజలకు అండర్ గ్రౌండ్ బంకర్లు లైఫ్ లైన్గా పనికొస్తాయి. ప్రస్తుతం భారత్ పాక్ బార్డర్లోని గ్రామాల్లో 9,500 బంకర్లున్నాయి. గత నెలలో భారత్ పాక్ ఘర్షణ వేళ ఆయా బంకర్లు ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి. ఫలితంగా ప్రాణ నష్టం తగ్గింది. పాక్ దాడుల్లో సరిహద్దు గ్రామాల్లోని ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ బంకర్ల వల్ల ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగారు. కేంద్రం బంకర్ల నిర్మాణానికి కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగిస్తే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ భద్రత, జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రాణాలకు ఎంతో ఉపయోగపడనున్న బంకర్ల నిర్మాణాలను ప్రస్తుత పాలకులు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సైనిక ఘర్షణల సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడనున్న బంకర్ల నిర్మాణంలో జమ్మూ కాశ్మీర్ పాలకుల నిర్లక్ష్యం ఉందని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వెల్లడైంది. కనీసం ఇప్పటికైనా కేంద్రం మంజూరు చేసిన నిధులను ఉపయోగించి మరిన్ని బంకర్లు నిర్మించే దిశగా జమ్మూ కాశ్మీర్ పాలకులు చర్యలు చేపడతారో లేదో చూడాలి.